హలో హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అలీ రెహమత్. ఈరోజు ఈవినింగ్ బ్లాగ్ అండి ఇది. మా అమ్మాయి అప్పుడే కాలేజ్ నుంచి వచ్చింది. మా అమ్మాయికి యాప్రాన్స్ ఇచ్చారంట 2, దాని గురించి చెప్తుంది. మా ఛానల్ కొత్త వారు చూస్తున్నట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మా అమ్మాయికి గెటప్లో చూడగానే నాకైతే డాక్టర్ అయిపోయిన ఫీలింగ్ వచ్చేసిందండి. చాలా హ్యాపీగా అనిపించింది. సో మా అమ్మాయికి సుగంధ చేయమని చెప్తే నేను తీసి పెట్టుకున్నానని చెప్పాను కదా మన వీడియోలో సుగంధి. సో అది ప్రిపేర్ చేస్తున్నాను. ఇవి సుగంధ వేర్లు అని ఉంటాయండి. అవి నేచర్ నుంచి వస్తాయి, మనకు చెట్టు వేర్లు అనమాట. చాలా ఫ్లేవర్గా, చాలా అరోమా స్మెల్ అనేది బాగుంటుంది. సో దాని ప్రిపరేషన్ మీరు చూసారు కదా మొన్న వీడియోలో క్లిప్ పెట్టాను దాని గురించి. సో ఇది ఒక గ్లాస్ తీసుకుంటే మన శరీరంలో ఉన్న వేడి అంతా తీసేస్తుందండి. అంత బాగా హెల్ప్ చేస్తుంది అనమాట. అసలే ఇప్పుడు సమ్మర్ సీజన్ రాబోతుంది కదా, మీరు త్వరగా ప్రిపేర్ చేసుకొని పెట్టుకోండి. ముందు సుగంధ వేసుకున్న తర్వాత సబ్జా నానపెట్టుకున్నవి వేసుకుంటున్నాను. తర్వాత మన ఇష్టం, ఐస్ క్యూబ్స్ 1 or 2 క్యూబ్స్ వేసుకోవచ్చు. తర్వాత నేను నిమ్మకాయ పిండుకొని తర్వాత ఒక సోడాని యాడ్ చేస్తున్నానండి. చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు తప్పకుండా ప్రిపేర్ చేసుకోండి, మన హెల్త్ కూడా చాలా మంచిది. మా అమ్మాయితో పాటు నేను కూడా ఇంకో గ్లాస్ని ప్రిపేర్ చేసుకుంటున్నాను, నేను కూడా తీసుకుంటున్నాను. సో రెడీ అయిపోయింది. ఎంతో టేస్టీగా హెల్తీగా ఉండే సుగంధి. ఇందులో చాలా వెరైటీస్ కూడా చేసుకోవచ్చు. మజ్జిగ వేస్తారు, అలాగే కటోరీ వేస్తారు. ఈ కావాలంటే నేను ఇంకోసారి ఈ వీడియోలో క్లిప్ యాడ్ చేస్తాను, చూడని వారు ఒకసారి చూడండి. ఇంకా నేను కూడా మా అమ్మాయితో కూర్చొని కబుర్లు చెప్పుకున్నాము కాసేపు. వాళ్ళ స్టడీస్ గురించి చెప్పింది. మొన్న నేను పంపించిన లంచ్ బాక్స్ ఆ వేడికి టైట్గా ఉందంట, రాలేదంట. పావుగంట దాకా టైం వేస్ట్ అయిపోయి ఇంకా టైం అయిపోయిందని చెప్పేసి కొంచెమే తిని మిగతాది ఇంటికి తెచ్చింది. సో ఈరోజు లెక్చరర్ వెళ్తుంటే వారి ఫ్రెండ్స్ పిలిచి సార్ కొద్దిగా తీయండి అని చెప్పి తీయించారంట. తర్వాత ఇంకా లంచ్ అంతా తినేసింది అని చెప్తుంది దాని గురించి. సో ఇలాగ మేము డిస్కస్ చేసుకున్నామండి. తర్వాత చూసారా మా జారా ఎలా ఆడుకుంటుందో. నేను కాసేపు దీంతో టైం అనేది స్పెండ్ చేశాను. నేను కాసేపు ఆడుకున్నాను, ఇద్దరం ఆడుకున్నాం అనమాట. మీరు కొద్దిగా డల్గా ఉన్నా, కొద్దిగా స్ట్రెస్గా అనిపిస్తున్నా, మీరు చక్కగా మీరు ఇష్టం వచ్చిన పని చేశారనుకోండి, దాంతో మీరు హ్యాపీగా ఉంటారు కదా. అలా హ్యాపీగా ఉండటం వల్ల మీ బాడీలో హ్యాపీ హార్మోన్స్ అనేవి రిలీజ్ అవుతాయి. దానివల్ల మీరు హ్యాపీగా ఉంటారు. మీ మైండ్ అనేది హ్యాపీగా, ఫ్రెష్గా, ప్లెజెంట్గా ఉండేది. దానివల్ల మీరు హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి రావండి. ఒకవేళ హెల్త్ ప్రాబ్లమ్స్తో ఫేస్ చేస్తున్నా అవి పెరగకుండా ఉండటానికి హెల్ప్ అయింది. నేను ఇది టిప్ తెలిసినప్పటి నుంచి నేను ఇలాగే ఈ ఫార్ములానే ఫాలో అవుతున్నాను. సో మీకు హెల్ప్ అయిద్దని చెప్తున్నాను. ఏంటి స్ట్రెస్, టెన్షన్ వల్లే మన హెల్త్ పాడైపోయిద్దా అనుకోవచ్చు. అవునండి, అది వచ్చేసి మన మెటబాలిజం మీద రియాక్ట్ అయ్యేది అనమాట. దానివల్ల మన బాడీలో ఉన్న ఫంక్షన్ అనేది తారుమారైపోయింది. దానివల్ల మనకు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వచ్చి అలాగా మన హెల్త్ అనేది పాడైపోతానికి ఛాన్స్ ఉంది. సో ఇది నెక్స్ట్ డే అండి, సండే అనమాట. మా వారు వారి కస్టమర్స్కి ప్రోడక్ట్ ఇవ్వటానికి వెళ్ళినప్పుడు అక్కడ ఫ్రెష్గా పీతలు ఉన్నాయని తెచ్చారు. సో ఈ పీతలు చాలా మంచిదండి మన హెల్త్కి. ఎలా అంటే ఇందులో ఎక్కువగా కాల్షియం ఎక్కువగా ఉంటుంది. దానివల్ల మనకు అసలు బోన్స్ ప్రాబ్లమే రాదండి. మోకాళ్ళ నొప్పులు అరగటం, మోకాళ్ళ నొప్పులు, గుజ్జు అరిగిపోయింది అనటం, సో మోకాళ్ళు నొప్పిగా ఉంది అంటారు, జాయింట్స్ పెయిన్ ఉంటారు కదా. సో అలాంటి ప్రాబ్లమ్స్ రావు ఇవి కనుక మీరు తీసుకుంటుంటే. ఇందులో చాలా 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 ఎక్కువగా కాల్షియం అనేది ఉంటుంది. దానివల్ల మనం హెల్తీగా ఉండటానికి హెల్ప్ అయింది. సో మా అబ్బాయి అయితే రెడీ అయిపోయాడండి. వారి ఫ్రెండ్స్తో కాసేపు టైం స్పెండ్ చేస్తే వస్తానని చెప్పి వెళ్తున్నాడు.
సో నేనైతే ఇంకా ఈ ప్రిపరేషన్ స్టార్ట్ చేసేస్తున్నాను. ఇప్పుడు దీన్ని నేను చక్కగా ఉప్పు వేసుకొని బాగా కడిగి ఫ్రెష్గా నీట్గా వాసన అనేది ఉండకుండా పెట్టుకుంటున్నాను. దానికోసం నేను ఒక జార్ తీసుకొని నేను ఉల్లిపాయ వేసుకుంటున్నాను. పెద్దది ఒక ఉల్లిపాయ తీసుకున్నాను. తర్వాత ఇందులో చిన్నులపాయలు అల్లం వేసుకున్నాను. సో ఇది ఇప్పుడు మనం కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలండి. సో చూసారు కదా, ఇలాగా గ్రైండ్ చేసుకొని పెట్టుకున్నాను. తర్వాత నేను టమాటాలు తీసుకున్నానండి. ఒక 2 టమాటాలు తీసుకున్నాను చిన్నవి. సో ఇది కూడా నేను ప్యూరీ లాగా మెత్తగా పేస్ట్ చేసుకొని పెట్టుకుంటున్నాను. అలానే కొద్దిగా చింతపండు వేసుకొని పేస్ట్ చేసుకున్నాను. ఇక్కడ క్లిప్ పోయిందండి. సో అయితే నేను ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ని యాడ్ చేస్తున్నాను. తర్వాత మనం కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకున్న పేస్ట్ ఉంది కదా, అది యాడ్ చేస్తున్నాను. ఇది లిటిల్ బ్రౌన్ కలర్లా వచ్చేలాగా మనం చక్కగా మిక్స్ చేసుకోవాలండి. సో నేను ఇందులోనే లవంగం చెక్కాయ కూడా యాడ్ చేశాను. సో చూసారు కదా, ఇలాగా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత నేను టొమాటో పేస్ట్ని యాడ్ చేస్తున్నాను. ఇది కూడా మనం బాగా మిక్స్ చేసుకోవాలి. 1 మినిట్ కుక్ చేసుకోవాలండి, పచ్చి వాసన పోవాలి టొమాటోది. సో తర్వాత ఇందులో పసుపు, సాల్ట్, కారం, సో ఇందులో నేను ధనియా పౌడర్ అలాగే గరం మసాలా పౌడర్ కూడా యాడ్ చేస్తున్నాను. అలాగే కాశ్మీరీ మిర్చి పౌడర్ కూడా యాడ్ చేస్తున్నానండి, మంచి కలర్ వస్తుందని. ఇవన్నీ మనం మిక్స్ చేసుకొని 1 మినిట్ మళ్ళీ కుక్ చేసుకోవాలి. సో మంచిగా ఫ్రై అయిపోయింది కదా. ఇప్పుడు నేను ఇందులో పీతలు మంచిగా కడిగి పెట్టుకున్నాను కదా, అది వేసుకొని బాగా మనం మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మనం కలుపుకున్న తర్వాత ఇది మనం 2 to 3 మినిట్స్ బాగా మనం కుక్ చేసుకోవాలండి. మసాలా అంతా పట్టి చాలా టేస్ట్గా ఉండిద్ది అనమాట తింటుంటే. ఇప్పుడు చూద్దాము, ఇట్లాగా మంచిగా కుక్ అయింది కదా. 3 మినిట్స్ కుక్ చేసిన తర్వాత ఇందులో పుదీనా, కొత్తిమీర వేసుకొని మనం ఎంత క్వాంటిటీ కావాలో, మనకి లిక్విడ్ టైప్లో కావాలో లేకపోతే గ్రేవీ టైప్లో కావాలో దాన్ని బట్టి వాటర్ని యాడ్ చేసుకోవాలండి. నేనైతే 1.5 లీటర్ వాటర్ని యాడ్ చేస్తున్నాను. ఎందుకంటే ఇది ఇందులో నేను ఒక 10 మినిట్స్ బాగా కుక్ చేసుకుంటానండి. అందులో బాగా కుక్ అయ్యి అంత మంచిగా ఉండిద్ది అనమాట గ్రేవీ. అలాగే ఇందులో మళ్ళీ ఒకసారి సాల్ట్, కారం అంతా చెక్ చేసుకోండి. చెక్ చేసుకొని వేసుకుంటే ఇంకా బాగుంటుంది అనమాట. ఇప్పుడు చూద్దాము, చూసారా పర్ఫెక్ట్గా ఉంది. ఇంకా నేను కొత్తిమీర వేసుకొని దించుకుంటున్నాను. ఇదైతే మనకు ఎంతో ఆరోగ్యాన్ని ఇస్తుందండి. మన బాడీలో కాల్షియం తగ్గకుండా చేస్తుంది, కాళ్ళ నొప్పులు రాకుండా చేస్తుంది. ఇందులో తెల్ల గుజ్జు ఉండిద్దండి వండక ముందు. సో ఇదే అన్నమాట మనకు కాల్షియం అనేది ఇస్తుంది. కాళ్ళు నొప్పులు అనేది రాదు, లైఫ్ లాంగ్ మనం హెల్తీగా ఉంటాము. సో నేనైతే ఇలా సర్వ్ చేసుకుంటున్నాను. చాలా టేస్టీగా ఉండిద్ది. మీరు అందరూ తప్పకుండా ఒకసారి ట్రై చేయాల్సిన రెసిపీ. మా సండే స్పెషల్ పీతల కూర చేశాను. మీ ఇంట్లో ఏం చేశారు చెప్పండి కామెంట్లో. మా అబ్బాయి బయటికి వెళ్ళి వస్తూ బాదం పాలు అమ్ముతున్నారని తెచ్చాడండి. ఇది ప్యాకెట్ వచ్చి 30 రూపీస్ అంట. ఇందులో కలర్ అలాగే కెమికల్స్ ఎక్కువ వేస్తారు. ఇది ఇందులో ప్రజెంటేషన్కే అండి 4 బాదం పప్పులు వేస్తారు అంతే. టేస్ట్కి ఏం అంత హెల్దీ కాదు ఇది. అయితే నేను త్వరలోనే బాదం పాలు కూడా చేసి పెడతాను వీడియోలో. సో ఎలా ఉందండి మా బ్లాగ్, మీకు నచ్చిందా? అయితే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఇష్టమైన వారితో, ఫ్రెండ్స్తో, ఫ్యామిలీ మెంబర్స్తో అందరితో షేర్ చేయండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్.